హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. నేనైతే ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానండి. ఆఫీస్ నుంచి వచ్చాక నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. చూసారంటే భయపడతారు, అలా ఉంటుంది. ఇంకా ఒకసారి మీతో షేర్ చేద్దాం అనిపించింది. అంటే వర్కింగ్ ఉమెన్స్ హౌస్ ఎలా ఉంటుంది అంటే, ఇది వరకు నా హౌస్ ఇలా ఉండేది కాదు, కానీ ఇప్పుడు పొద్దున వెళ్ళిపోయి సాయంత్రం రావడం వల్ల కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. ఇల్లు అయితే ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి. చూసారు కదండి ఇల్లు అయితే ఎలా ఉందో. అంతా చిందరవందరగా ఉంది కదా. మధ్యాహ్నం అయితే ఇక్కడ కొంచెం తుడిచేసి వెళ్ళాను. వచ్చేసరికి వీళ్ళు అన్నం పెట్టుకొని తిన్నారు. అన్నం అంతా అక్కడ మొత్తం వేస్తారు అనమాట, గ్యాస్ మొత్తం వేస్తారు. మధ్యాహ్నం వస్తానండి 1 o'clockకి. వచ్చినప్పుడు మినపప్పు రవ్వ నానబెట్టేసి వెళ్తాను అనమాట. ఎందుకంటే వీక్ మొత్తానికి ఒకసారి కలిపి పెడుతుంటే పిండి పులుపు వచ్చేస్తుందండి. ఆద్య అసలు తిందు, కొంచెం పులుపు వచ్చినా సరే ఆద్య తిందనమాట. అందుకని చెప్పి నేను అంతంత ఎక్కువ కలపట్లేదు. ముందు రోజు కలుపుతున్నాను, పక్క రోజుకి అంతే. లేదు ఒకవేళ మర్చిపోతే కనుక ఉప్మాను, పొంగలు, చపాతి, పూరి అలాంటివి చేస్తున్నాను అనమాట. అస్సలు టైం అయితే సరిపోవట్లేదండి. అసలు ఇది వరకు అయితే చాలా ఖాళీగా ఉండేదాన్ని ఇంట్లో. అసలు బోర్ కొట్టేది, చాలా బోర్ కొట్టేది. ఏం చేయాలి ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. ఆద్య వచ్చే వరకు పిచ్చి పట్టేసేది నాకు. అసలు ఆ టైం, ఆ డేస్కి ఈ డేస్కి తలుచుకుంటే అసలు కంపారిజన్ లేదండి. అసలు ఆ డేసే, ఈ డేసే రెండు ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే. అప్పుడంటే కొంచెం ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఎక్కువ టైం దొరికేది. ఆద్య కోసం కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకునేదాన్ని. ఇప్పుడు నాకు అంత టైం ఉండట్లేదండి. కానీ వర్కింగ్ వాళ్ళకి, ఉమెన్స్కి మాత్రం ఖచ్చితంగా కొంచెం గిల్టీనెస్ ఉంటుందండి. పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నామేమో, పిల్లల్ని ఇంకా బాగా చూసుకోవచ్చేమో కదా. మనం ఇలా వెళ్ళిపోవడం వల్ల మన పిల్లలు సరిగ్గా తింటున్నారో తినలేదో. నేనైతే అండి అసలు ఇది వరకు అయితే నేను ఇంట్లో ఉన్నా సరే చూసుకోకపోయినా నాకు ఆ ఫీలింగ్ అసలు ఉండేది కాదు. ఒక్కొక్కసారి ఆద్య నిద్రపోయి లేచాక సాయంత్రం ఒక్కొక్కసారి స్నాక్స్ తినకుండా అలాగే పార్క్కి వెళ్ళిపోయేది. అస్సలు గిల్టీనెస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఆఫీస్కి వెళ్తున్నాను కదా, అసలు 2:30 అయ్యిందంటే ఇంకా నాకు ఆద్య ఇంట్లో ఏం చేస్తుందో, ఆద్యని వదిలేసి నేను ఇక్కడ ఉంటున్నానేమో, అసలు ఆ ఫీలింగ్ అయితే ఎక్కువ అనిపిస్తుందండి నాకు. మీలో ఎవరైనా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు మాత్రం ఆ ఫీలింగ్ అయితే బాగా ఎక్కువైపోతుంది. రీసెంట్గా ఈ స్పీకర్ తీసుకున్నాం అనమాట. దీంతో పాటు ఒక మైక్ కూడా వచ్చింది. ఆద్య దాంతో బాగా సాంగ్స్ పాడుతుందండి. ఈసారి ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. చాలా బాగా పాడుతుంది సాంగ్స్ అన్నీ. అయితే కొంతమంది అడిగారండి, నా మ్యారేజ్ కోసం అడిగారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో అయితే కొంతమంది అడిగారండి, ఏం జాబ్ చేస్తున్నారు, మీ డెసిగ్నేషన్ ఏంటి, ఎలా వచ్చింది, అవన్నీ అడిగారనమాట ప్రీవియస్ వీడియోలో షేర్ చేసినప్పుడు. నాకైతే ఇది అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనమాట. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో O2C అంటారండి దీన్ని. ఏంటంటే ఇప్పుడు మనం అకౌంటింగ్ ముందు మనకి ఒక ఆర్డర్ ప్లేస్ చేయాలంటే జరిగే ప్రాసెస్ అంతా అనమాట. అంటే మనకి ఆర్డర్ ప్లేస్ చేసి క్యాష్ చేతికొచ్చే వరకు జరిగే ప్రాసెస్ అంతా మనం చేస్తాం అనమాట. అంటే పిఓ రైస్ చేయడము, తర్వాత మనకి ఇన్వాయిస్ చేయడము, మళ్ళీ అవి ఎంట్రీస్ వేసుకోవడము, మళ్ళీ అది క్యాష్ వచ్చిందో లేదో చూసుకోవడము, అలా అనమాట. అవన్నీ మనమే చూసుకోవాలన్నమాట. దీని గురించి క్లియర్గా కావాలి అనుకుంటే అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. కొంచెం కామర్స్ తెలిసిన వాళ్ళకైతే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే టాలీ బేస్డ్ అనమాట. మొత్తం టాలీ మీదే ఉంటుందండి. మోస్ట్లీ ఎక్సెల్, టాలీ మీద ఎక్కువ ఉంటుంది అనమాట మన పనంతా. ఎందుకంటే ఇది స్టార్టప్ కంపెనీ కాబట్టి వీళ్ళు ఇంకా SAP అలాంటివి ఏం వాడట్లేదు. అన్నీ టాలీలోనే యూస్ చేస్తున్నారనమాట. మీరు మాత్రం ఏదైనా జాబ్ చెయ్యాలి అని అనుకుంటే, మీకు అవకాశం ఉంటే తప్పకుండా చెయ్యండి. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక్కసారి మన కాలు బయట పెట్టి వెళ్తే కానీ
మనం ఏం చేయగలం అనేది తెలియదండి. ఇంట్లో ఉన్నంత కాలం నేను అనుకునేదాన్ని నాకేమి రాదు. నేను మొత్తం మర్చిపోయాను. అసలు నన్నెవరు ఇంక జాబ్ తీసుకోరు. అసలు నాకేమొచ్చు నా బొంద, నా మొహం అనుకునేదాన్ని. కానీ చెప్తున్నాను గదండీ! వన్స్ మనం ఎళ్ళాక అంటే మనకుండే కేపబిలిటీ మనం వెళ్ళే వరకు మనకు తెలీదండి. అది ఏదైనా సరే. ఈవెన్ జాబ్ కావచ్చు, లేదంటే బిజినెస్ అయినా గావచ్చు. లేడీస్ తప్పకుండా బాగా చేయగలరండి. వాళ్ళేదైనా గట్టిగా సంకల్పించుకుంటే గనక మనలాగా ఎవ్వరు చేయలేరండి. మనకు ఆ పవర్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మనం 2 బ్యాలెన్స్ చేయగలుగుతాము. మనం ఎంత కష్టమైనా సరే ఆ పని ఇష్టమైతే గనక చేసేస్తామండి. అట్ ద సేమ్ టైమ్ మనకు కొంచెం హస్బెండ్ సపోర్ట్ కావాలి. అది ఉంటే గనక మనం హ్యాపీగా చేసేయొచ్చండి. ప్రెజెంట్ అయితే మాకైతే ఈ జాబు అంత అవసరమా అంటే ఆహ్, అంత అవసరమా అంటే కాదండి. కాకపోతే అవకాశం వచ్చింది కదా! చేతి దాకా అవకాశం ఎవరికీ రాదండి. నాకొచ్చింది అవకాశం. ఎందుకు వదిలేయడం అని చెప్పి వెళ్తున్నానంతే. అంతేగాని మా వారు సంపాదన సరిపోకో, లేదా మా వారు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని అలాగేం కాదు. జస్ట్ ఏంటంటే మా వారేంటంటే నేను చదువుకున్న చదువుకి కొంచెం అన్నా న్యాయం జరగాలి. అంటే తననింట్లోనే ఉంచేయగూడదు అని చెప్పి రియలైజ్ అయ్యారనమాట. యాక్చువల్‌గా నాకిష్టం లేకపోయినా సరే, మా ఆయనేందంటే చదువుకుంది, చదువుకుంది అని జెప్పి ఒక ఆవిడ బాగా మోటివేట్ జేశారు మా ఆయన్ని. సో, అప్పటినుంచి ఏంటంటే ఆయన ఏదో ఒకటి చేస్తే బావుంటది గదా! నువ్వు గూడా చదువుకున్నావు అని అనేవాళ్ళనమాట. అయితే నేను అనుకునేదాన్ని నాకేం జాబొస్తది? నాకసలు ఎక్స్‌పీరియన్సే లేదు. నా బొంద నాకేం జాబొస్తది అనుకునేదాన్ని. కానీ బయటికెళ్ళిన 1 మంత్‌కి నాలో ఎంత చేంజొచ్చిందో అసలు నేనేనా అనిపిస్తుంది నాకైతే. అసలు వాళ్ళిచ్చిన వర్క్ ఇచ్చినట్టు చేయగలుగుతున్నానండి. అంటే నేను చేయగలుగుతున్నానంటే ఎవ్వరైనా చేయగలరండి. అంటే వాళ్ళ పారామీటర్స్‌లో వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ బట్టి, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఎవరన్నా చేయగలరు అని నా ఫీలింగనమాట. ఎందుకంటే నాకసలు ఏమి గుర్తులేదు. కానీ వన్స్ అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళడిగినవన్నీ చెప్పగలిగాను. అంటే మన ఇన్‌బిల్ట్ మనం చదువుకున్న చదువు మనతోనే ఉంటదండి చచ్చిపోయే వరకు. ఎందుకంటే నేనసలు ఏమి ఇంత కూడా ఏమి ప్రాక్టీస్ చేయడం గాని, అన్నీ రిఫర్ చేసుకోవడం ఏం చేయలేదండి. జస్ట్ అలా ఎళ్ళాను. అంతే. అంటే నాకైతే జాబొస్తదని 1% కూడా నమ్మకం లేదు. నాకు జాబ్ రాదు. అసలు నాకెవరు జాబ్ ఇస్తారు? ఇదే దాంట్లో ఉన్నాను గానీ, నాకు జాబొస్తది, నేను జాబ్ చేస్తాను అనయితే అస్సలు అనుకోలేదండి. వన్స్ వచ్చాక, వెళ్ళిన తర్వాత కూడా నాకు 1 వీక్ అయిన తర్వాత నేననుకున్నాను ఇంకా వాళ్ళు నన్ను ఒక 1 మంత్ అలా ఉంచేసి పంపించేస్తారు. నాకేమి రాదు గదా! నేనేం జేయట్లేదు అని అనుకున్నాను. కానీ 1 మంత్‌లోనే అక్కడున్న వాళ్ళతో ఈక్వల్‌గా నేను చేయగలుగుతున్నానండి వర్క్. అందరూ అడుగుతున్నారు అసలు అందరికన్నా చేస్తున్నావు అని నాతో పాటు వాళ్ళు చెప్తుంటే నాకసలు నేనేనా నా గురించేనా వీళ్ళు మాట్లాడేది అని చెప్పి అనిపిస్తుంది. ఏదైనా దిగే వరకు కష్టంగానే ఉంటదండి. అది చదువైనా సరే, ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే మనకు కనుక చేయగలిగిన అవకాశం ఉంటే, మనకి సపోర్ట్ చేసేవాళ్ళుంటే చాలామంది డిస్కరేజ్ చేస్తారండి. మనం ఏ పని జేస్తున్నా సరే ఫస్ట్ డిస్కరేజ్ చేసేవాళ్ళుంటారండి ఖచ్చితంగా. ఎందుకు పాపుంది గదా! చెయ్యకపోతే ఏమంటారంటే చదువుకున్నావు గదా! ఏం చెయ్యవా అనేవాళ్ళు ఉంటారు. చేస్తుంటే పాపుంది గదా! నువ్వెలా చేస్తావు అని అనేవాళ్ళు గూడా చాలామందుంటారు. అవన్నీ ఎవ్వరికి మనం ఆన్సర్ జేయాల్సిన అవసరం లేదండి. మన లైఫ్ పార్ట్నర్‌కి ఏమి ఇబ్బంది లేకుండా, మన ఫ్యామిలీకి ఏమి ఇబ్బంది లేదు అన్నంత వరకు మనకి ఏదైనా పాజిబిలిటీ ఉన్నంత వరకు మన ఫ్యామిలీకి మనం హెల్ప్ చేయగలం. ఎంతో కొంత అని మనకి అనిపిస్తే గనక మన ఫ్యామిలీకి అవసరమైతే తప్పకుండా చెయ్యొచ్చండి. ఇంక పక్కన వాళ్ళు ఎవ్వరు ఏమనుకున్నా సరే అస్సలు కేర్ చేయొద్దండి అస్సలు. ఎందుకంటే మనకి లేకపోతే ఎవ్వరు పెట్టరండి. మనకుంటే చూసి ఏడ్చేవాళ్ళు తప్ప మనకు లేకపోతే ఎవ్వరు పెట్టరు. అండ్ మనకి కొంచెం తక్కువగా ఉన్నామనుకోండి చూసి హేళన జేస్తారు. అదే ఉందనుకోండి, ఉందా అని చెప్పి ఆరాలు తీస్తారు. 2 ఇబ్బందేనండి. ఎవ్వరికీ ఏమి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మన లైఫ్ పార్ట్నర్‌కి మనం చెప్పుకుంటే చాలు. ఇంకెవ్వరికీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మన గురించి ఎవ్వరు ఏమనుకున్నా సరే, మనం పట్టించుకోవాల్సిన అవసరం గూడా లేదండి.
మన లైఫ్ పార్ట్నర్కి మాత్రమే మనం ఏంటో తెలిస్తే కంప్లీట్గా సరిపోద్దని నా ఫీలింగ్ అండి. మీరేమంటారు దీనిపైన మీ కమెంట్ ఏంటి? మీరైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీనికోసం తప్పకుండా. ఇంకా ఇలాంటి టాపిక్స్ మాట్లాడడం మీకు ఇష్టమేనా? ఇష్టమైతే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటివి బోల్డ్ మనం మాట్లాడుకుందాం. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.